వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను నుంబిని బూచల. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే కొంతమంది జయకేతనం సభ గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది తెలంగాణ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్స్ తో ఉన్నారు. ఇంకొంతమంది బెట్టింగ్ యాప్స్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. బట్ దీన్ని ఒక ప్రాపర్ అనాలిసిస్ చేయడానికి మనతో పాటు జయదేవ్ గారు ఉన్నారు. సో సార్ ని అడిగి ఇంకా క్లియర్ అనాలిసిస్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు హిట్ టీవీ. డైరెక్ట్లీ డైవింగ్ టు ద పాయింట్. ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే సార్, జనరలీ ఇంతకు ముందు ఏ వ్లాగ్స్ లో చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు చాలా మటుకు. అండ్ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ బయాస్ అని యాదవ్ గురించి, సో దాని గురించి అండ్ చాలా కేయోస్ ఉంది దాని చుట్టూ. అండ్ ఆల్సో చాలా మంది కూడా ఇంతకు ముందు మనకు తెలుగులో ఉన్న బ్లాగర్స్ కానీ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. కొంతమంది ఇప్పుడిప్పుడే ముందుకొచ్చి సారీ తెలీదు మాకు తప్పు చేశామని కూడా ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు కరెంట్? బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు సన్నీ యాదవ్ తర్వాత లోకల్ బాయ్ నాని, ఆర్టీసీ ఎండీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ మన సజ్జల గారు ఒక్కొక్కరికి పిలిచి క్లాస్ పీకుతున్నారు. ఈవెన్ హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వ్లాగర్స్ ను కూడా ఆయన జూమ్ లో కనెక్ట్ అయ్యి మాట్లాడడం, వాళ్ళకి అసలు ఎందుకు మీరు అంత దిగజారి చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టు కూడా మాట్లాడడం, హెచ్చరించడం, క్లాస్ పీకడం జరిగిన తర్వాత కూడా ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు డ్రైవ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నెక్స్ట్ ఇంకెవడు తాగినా తప్పు అని అది అర్థమవుతుంది కదా, సంకేతాలు వెళ్తాయి కదా, అయినా కూడా బిహేవ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ మనీ. సో దానివల్ల వీళ్ళు ఇంకా కొంతమంది చేయడం, వాళ్ళ మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు, లోకల్ బాయ్ నాని కానీ సన్నీ యాదవ్ వాళ్ళ మీద కూడా. సో ఇవాళ మీరు ఆవిడెవరు సురేఖ గారు అమ్మాయి సుప్రీత కూడా సారీ చెప్పింది. అంటే ఆవిడ ఇప్పుడు చేయలేదు, గతంలో చేసిన దానికి అంటే అది చెప్పడం కూడా ఒక విధంగా మంచిదే. ఇప్పుడు ఎట్లా అంటే మీడియా ఎథిక్స్ అని కొన్ని ఉంటాయి. ఎట్లా ఇప్పుడు ప్రింట్ మీడియా లేదా శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఎస్పెషల్లీ తప్పు ఏదైనా జరిగితే ముందు రోజు సంస్కరించబడిందని, దానికి బలత్కరించబడిందని ఏమైనా వచ్చిన ఏదో సినిమాలో లాగా, సో దాన్ని నెక్స్ట్ డే ఎంతమంది చూస్తారు, ఎంతమంది దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు అని అనుకున్న చాలా మంది చెప్పకపోవచ్చు. బట్ కట్టసీగా నెక్స్ట్ డే పాఠకులకు మనవి, ఇక్కడ పలానా ఆర్టికల్లో పలానా పేరాలో పలానా లైన్లో ఇక్కడ తప్పు దొర్లింది, గమనించగలరు లేదా క్షమించగలరు అని రాస్తారు. దట్ ఈస్ ద కట్టసీ. అలాగే ఇప్పుడు అమ్మాయి కూడా మేబీ అప్పుడులో చేశాను, నేను ఫ్రాంక్గా ఉండాలనుకుంటున్నాను, ఫేర్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి తన ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తే చెప్పుండొచ్చు. అలా అయితే వీ అప్రిషియేట్ హెర్. కాదు మర్డర్ చేసేసాను వచ్చి సారీ చెప్పండి అని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. సో ఎలా ఉండదంటమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనీ, అల్టిమేట్గా మనీయే కావాలి. ఇప్పుడు చాలామంది సినిమాకి వెళ్తారు, ఒక్క ఛాన్స్ సార్ ఫ్రీగా చేస్తారు సార్, నిజంగా కళ అంటే చాలా ప్యాషను, ఇష్టము, మీరు దేనికైనా రెడీ అని అంటారు. సార్ అలా ఎన్ని సినిమాలు చేస్తారు, ఒక 10 సినిమాలు చేయమనండి, అప్పుడు మీకు రెమ్యూనరేషన్ ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారా? కాదు. బాగా కష్టపడి చేస్తే నెక్స్ట్ సినిమా కల్లా పేరు వచ్చేయాలి, యాడ్స్ రూపంలో వచ్చేయాలి, ఇంకోటి వచ్చేయాలి, మనీ వచ్చేయాలి. మనీ వస్తాయి కాబట్టి ఆ తాపత్రయం. మనీ ఎవరనంటే నేను ప్యాషన్ అండి, నాకు నిజంగా చాలా ఇది సార్, బిగ్ స్క్రీన్ లో కనబడాలని ఉంది సార్ అని చెప్తారు కదా, అవన్నీ సొల్లేవి. మనీ కోసమే కదా అల్టిమేట్ గా. సో ఇక్కడ కూడా నేను ఏదో బాగా సమాజాన్ని ఉద్ధరించేద్దాం అనుకుంటున్నాను, నేను నాది బ్లాగ్స్ ద్వారా దీని ద్వారా అందరికి మెసేజ్ ఇచ్చేద్దాం అనుకున్నాను అనేది నాకు తెలిసి 0.1% కూడా ఉండరేమో. అలా నిజంగా అనుకున్నవాడు పబ్లిసిటీ చేయాలనుకోడు, కాముగా కూర్చుంటాడు, ధ్యానంలో ఉంటాడు, ఆడికి చేతనని సాయం చేస్తుంటాడు, ఎక్కడ పబ్లిసిటీ చేసుకోడు. సో ఇలా చెప్తూ ఇప్పుడు ఆయన ఎవరు కృష్ణ సాయే ఏదో, ఆయన కూడా అంతే కదా, ఫస్ట్ లో అందరికి పేదవాళ్ళకి డబ్బులు పంచుతున్నట్టుగా ఆయన. సో అది కూడా అంటే ఆయన ఒక టాలెంట్, ఇట్లా నేను అందరికి పేదవాళ్ళకి చేస్తున్నాను చెప్పి ఆ వీడియోస్ ద్వారా వచ్చిన హర్ష సాయి, ఆ వీడియోస్ ద్వారా ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ అది కూడా ఒక విధంగా అప్రిషియేట్. ఇప్పుడు 10 లక్షలు వచ్చింది, ఆయన ఒక ₹1,00,000 ఇవ్వాలనుకున్నారు, అలా కూడా ఇవ్వాలనే వాళ్ళు లేరుగా. సో అదైనా కొంత బెటరే. సో అట్లా అల్టిమేట్ గా మనీ కోసం, సబ్స్క్రిప్షన్స్ కోసం, వ్యూస్ కోసం, ఇవన్నిటి కోసం రకరకాలుగా చేస్తున్నారు. ఇది సరిపోక ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలి. సో ఇంకా అడ్డదారులు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న అందరికి ఎవరికైనా జనరేషన్ అనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా షార్ట్ టైంలో పెద్దవాడు అయిపోవాలి, ఎక్కువ టైం లేదు. ఈవెన్ హోమియో మెడిసిన్ కూడా చాలా మంది బిలీవ్ చేయకపోవడానికి కారణం అదే. ఒక ఫీల్ ఉండిపోయింది, నేను ఇది తగ్గితే ఎప్పుడుకో తగ్గుతుంది కదా. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే అట్లా కాదు, ఇక్కడ హెడేక్ ఉంది, జస్ట్ ఒక టాబ్లెట్ వేస్తే 50 minutes తగ్గిపోవాలి.
అరే లేదురా నువ్వు ఇది వేసుకుంటే ఒక 1 వీక్ యూజ్ చేస్తే నీకు లైఫ్ లాంగ్ రాదురా అంటే అంత ఓపిక లేదు వాడికి. అంటే స్లో రిజల్ట్స్ ఎవరికి కావాలి? వద్దు అంటే ఉమ్. స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ ఉండాలని కోరుకోడు. ఒక్కసారి ఎట్లా వెళ్తుంది అది షేర్ మార్కెట్లో ఇప్పుడు పడిపోద్దో తెలియదు. ఉమ్. బట్ అది అర్థమవుతుంది, దాన్ని లెక్క చేయట్లేదు. ఓకే. సో ఆ సబ్స్క్రిప్షన్స్ కోసం మనీ కోసం తప్పుదోవలు దొక్కుతున్నారు. పైగా వీళ్ళకి కూడా లొసుగులు తెలిసిపోయామ్మా చాలా వరకు. ఏముంది మహా అయితే అరెస్ట్ చేస్తారు, ఒక లాయర్ని పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తాడు, ఇంకా అది కొన్ని సంవత్సరాలుగా డ్రాగన్ అవుతూనే ఉంటుంది. అప్పుడు కూడా అవుతుందో లేదు. పబ్లిసిటీ వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అరే పలానా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడంట, లోకల్ బాయ్ అరెస్ట్ అయ్యాడంట, అదంటే ఓ అరెస్ట్ అయ్యాడా, ఓకే. మీరు అన్నట్టు ఇదంతటిని ప్రోత్సహించేది ఎవరు మళ్ళీ? ఉమ్. మనమే, ప్రజలే. మారాల్సింది మనమే. మనమే కదా రీల్స్ స్క్రోల్ చేసి ఎగ్జాక్ట్లీ, షార్ట్స్ మనం చూడకపోతే ఎవరు ఇప్పుడు అది పూరి జగన్నాథ్ గారి డైలాగ్ ఉంది పోకిరిలో, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంతే ఏంటి 200 సెంటర్స్ 100 డేస్ అంట. 100 days. అంతే కదా. Okay. ఎవరికైతే కాంట్రవర్సీ పలానా సమంత ఆమె ఏదో మొగుడితో విడిపోయింది, తన బాధ పడుతుందంటే ఎవరితోనో కనబడింది, ఈయన పెళ్లి చేసుకుంటుంది అట్లా రాస్తే ఇమీడియట్ గా దానికి ఎన్ని వ్యూస్ తెలియదు. అదే సమంత ఒకరికి పేదవాళ్ళకి హెల్ప్ చేసింది, లేదంటే ఒక అనాథాశ్రమం నీకు దత్తత తీసుకుందంటే ఆ వ్యూసే ఉండవు దానికి. అది అవసరం లేదు ఎవరికి. బెడ్రూమ్లో విషయాలే కావాలి అందరికీ. సో అవి నడుస్తూ ఉంటాయి. ఆ లోకల్ యాప్లు కానీ బెట్టింగ్ యాప్లు కానీ దానికి ఎంకరేజ్మెంట్ పోలీసు వాళ్ళు కూడా ఎంతకని చేస్తారమ్మా. మనకు ఉండాలి కదా. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరు హోర్డింగ్ పెట్టారు, మొబైల్ ఫోన్ ఇలా పెట్టి డ్రైవ్ చేసుకున్నాడు అడ్డగాడిద, ఆడు మనిషే కాదు అని పెట్టారు అనుకోండి, ఎవడు అది చూసి ఇలా చేస్తూ కూడా చదువుకుని వెళ్ళిపోతాడు. అదే ఎవడైనా మాట్లాడుతూ వెళ్ళిన ఆపి ఒరే అడ్డగాడిదా నువ్వు మనిషికి పుట్టావరా అని అంటే ఆర్గ్యుమెంట్, గొడవ, నువ్వు కావాలంటే కేసు వేసుకో, ఫైన్ రాసుకో, నువ్వు అలా తిడతావా, వెంటనే హ్యూమన్ రైట్స్ ఎంటర్ అయిపోవడం, అబ్బో చాలా ఉంటాయి. మరి అక్కడ హోర్డింగ్ ఎవరి కోసం రాశారు? నీలాంటి వాళ్ళ కోసం కదా. సో మారాల్సింది ఎవరు? మనమే. కాబట్టి ఇది ఇలా మాట్లాడుకుంటుంటాం, మీరు అడుగుతూనే ఉంటారు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, మళ్ళీ వచ్చేసే కదా ఆడి వ్యూస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ. లేకపోతే సన్నీ యాదవ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, నా లోకల్ నాని గురించి మనం ఎందుకు ఆడుకోవాలి, ఆ సుప్రీత గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే సార్, ఒకరు చేస్తున్నారు ఇంకొకరు చేస్తున్నారు అనేది ఇప్పుడు అది తప్పు అని ఒకరికి తెలిసినా కూడా అందరూ చేస్తున్నారు కదా, అందరిలో నేను ఒక ఎగ్జాక్ట్లీ నాకు అయితే హ్యూమన్ సైకిల్ ఎలా ఉంటుందంటమ్మా. మీ ఇంటికి పవర్ లేదనుకోండి, వెంటనే ఏం చేస్తారు మీరు? పక్కింటి చూస్తారు. సబ్ స్టేషన్ ఎప్పుడు చేయడు, అడిగి లేదా మీద మెయిన్ లో పోయింట్ అదరా, లేదా ఒక ఫేజ్ పోయింట్ అదరా కదా. పక్కింటికి ఉండి మనకు లేకపోతే ఉండాలి వీడు ఆతృత, అరే వాడికి మనకు లేదు, అరే వాడు మ్యాచ్ చేస్తున్నాడు మనకి, ఇట్లా ఉంటుంది. కాబట్టి అది మనం ఇలా మాట్లాడుకోవడం, ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడం, మళ్ళీ ఇలాగే మాట్లాడుకుంటాం, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టే ఉంటుంది. అది నో చేంజ్. అది మారాల్సింది మనుషులే, ప్రజలే, ఓటర్లే. అంటే దీనికి ఫైనల్ డెస్టినేషన్ లేదా సార్? అంటే ప్రతిది ఇప్పుడు ఒక్కటి వచ్చింది, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చింది, ఇది ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తుంది, చాలా రోజుల నుండి అవుతుంది. ఇప్పుడు సజ్జనర్ గారు రీసెంట్ గా చేశారు, మాట్లాడారు, ఓకే బాగుంది. అండ్ ఆయన ఒక్కరే ఎక్కువ రియాక్ట్ అయ్యారు దేనికంటే, మిగతా వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఆయన డైరెక్ట్ గా మాట్లాడడము, వీడియో కాల్ మాట్లాడడము కూడా చేశారు. సో దాని గురించి అంటే ఇప్పుడు ఆయనకి దాని మీద కన్సర్న్ ఉందేమో, లేదంటే ఆయనకి బాగా తెలిసిన మిత్రులు ఎవరో దెబ్బతిన్నారేమో, లేదంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాల్లో మీరు కొద్దిగా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి డెమాన్స్ట్రేషన్ ఇస్తారు, మీరే దీని మీద కొద్దిగా సీరియస్ తీసుకోవాలని ఎవరు ఛార్జ్ ఇచ్చారేమో, రకరకాల రీజన్స్ ఉంటాయి. అందరికి ఇప్పుడు ఒక్కొక్కరు ఇన్ని వింగ్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ వింగ్స్ లో వాళ్ళే బిజీగా ఉంటారు. హై పొజిషన్ పెరిగే కొద్ది ఎలా ఉంటుందంటే భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. ఇవాళ రేపు IAS IPSలకి అసలు వాళ్ళు సొంతంగా నిజంగా వాళ్ళ మేధస్సుకి ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఏమంటే ప్రజలకు ఇలా ఉపయోగపడాలంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు, మంత్రులకు కానీ ముఖ్యమంత్రి సార్ ఇది ఉంది, ఇది ప్లాన్ ఇలా చేద్దాం, ఈ ప్రాజెక్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేద్దామంటే ఓకే గో హెడ్ అంటారు. సో వాళ్ళే నడిపించేదంతా, అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. బట్ వాళ్ళు ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు? కాల్ కట్టేసి పరిగెట్టమంటున్నారు. ఏమనంటే ఒకవేళ వినకపోతే వాడికి ట్రాన్స్ఫర్, సస్పెండ్, శాలరీ ఇవ్వరు. DGP అవ్వాల్సినోడు అలాగే సస్పెండ్ అయి ఉంటాడు, లేదా చీఫ్ సెక్రటరీ అవ్వాల్సినోడు అక్కడే ఆగిపోతున్నాడు. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే రాజకీయాల్లోకి సినిమాల్ని కూడా పర్సనల్ లైఫ్లను కూడా ఎంటర్ చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా IAS IPS ఆఫీసర్కి ఎక్కడ ఫ్రీడమ్ ఉంది, ఎక్కడ వాళ్ళు గుడ్ అడ్మినిస్ట్రేటర్గా రూపాంతరం చెందే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏదో కొంతమందికి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు తీసుకొని చేయడం, 0.5% అయినా సొసైటీలో మారగలిగితే చాలు అనుకుంటారు. ట్రై చేస్తున్నారు, చూద్దాం. చెప్తున్నాను కదా, మళ్ళీ చట్టంలో ఉండే లొసుగులో లేదంటే పైసా ఇసిరేస్తే ఎవడైనా ఏదైనా చేస్తాడనే ఉద్దేశంతోనూ మళ్ళీ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్తారు. మహా అయితే రిమాండ్ ఒక 14 days తర్వాత బయటకు వస్తాడు.
ఇంకా లాయర్ని పట్టుకుంటే వాడికి ఇస్తా ఉంటాడు. అది అలా వాయిదా 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 కొన్నాళ్ళకి ఓకే కేసు కొట్టేయడము, లేదంటే ఇప్పటికే వాయిదాల మీద ఇన్ని రోజులు అనుభవించారు కాబట్టి మానసికంగా ఒక నెల రోజులు శిక్ష అంటారు. నెల రోజులు కూడా మళ్ళీ ఎంతో కొంత ఫైన్. శిక్షలు అలాగే ఉన్నాయి కానీ ఫైన్లు ఆ పాత రోజులువే ఉన్నాయి. 5,000 10,000 ఎవడు ఈజీ కట్టేస్తారు కదా. 5,000 10,000 అంటే ఒకప్పుడు ఆడు తిరిగి వచ్చాడు రా అదే 10,000 అన్నారు. 10,000 అంటే దాని వాల్యూ 10 కోట్లు ఇప్పుడు లెక్క పెట్టారు. సో ఇప్పటికే ఫైన్స్ అలాగే ఉన్నాయి కొన్ని దగ్గరలో. అవి మారిన రోజు మేబీ అమ్మో ఇంత ఫైన్ ఇబ్బంది పడతాను, అప్పుడే కొంచెం చేంజ్ అవుతారేమో. ఇన్ఫ్లేషన్ తో పాటు ఫైన్స్ కూడా పెరగాలి కదమ్మా, ఆబ్వియస్లీ కదా. ఓకే, అయితే బెట్టింగ్ యాప్స్ గురించి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. బట్ అంటే ఇప్పుడు దీని గురించి నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ దీనికి ఎలాంటి శిక్ష ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా ప్రమోట్ చేశారు ఆల్రెడీ చాలా మంది మన తెలుగు ఈ సర్కిల్ లోనే చూసుకున్నా కూడా యాంకర్ లాస్య గానీ లేదంటే మిగతా చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేశారు. సో అంటే వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు? మేబీ అందరూ జస్ట్ సారీ చెప్పేసి దాన్ని అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎలాంటివి ఉంటాయంటే సిచ్యువేషన్ ప్రకారం కూడా న్యాయస్థానాలు రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే నేను ఒకసారి ఒక దగ్గర విన్నాను, అంటే నేను బాగా దగ్గరగా చూసింది వైజాగ్లో ఒక ఆయన బిల్డింగ్ లేపాడు. యాక్చువల్గా అది మున్సిపల్ పర్మిషన్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవాలి. దాని తగ్గట్టుగా బిల్డింగ్ ఉన్న స్క్వేర్ యార్డ్ ప్రకారం ఇటువైపు ఎంత ప్లేస్ ఉంచాలి, ఫ్రంట్ కి ఎంత ప్లేస్ ఉంచాలి దీన్ని ప్రమోట్ చేశారు. సో అంటే వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు? మేబీ అందరూ జస్ట్ సారీ చెప్పేసి దాన్ని అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎలాంటివి ఉంటాయంటే సిచ్యువేషన్ ప్రకారం కూడా న్యాయస్థానాలు రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే నేను ఒకసారి ఒక దగ్గర విన్నాను, అంటే నేను బాగా దగ్గరగా చూసింది వైజాగ్లో ఒక ఆయన బిల్డింగ్ లేపాడు. యాక్చువల్గా అది మున్సిపల్ పర్మిషన్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవాలి. దాని తగ్గట్టుగా బిల్డింగ్ ఉన్న స్క్వేర్ యార్డ్ ప్రకారం ఇటువైపు ఎంత ప్లేస్ ఉంచాలి, ఫ్రంట్ కి ఎంత ప్లేస్ ఉంచాలి, బ్యాక్ ఎంత ప్లేస్ ఉంచాలి, ఇన్ని ఫ్లోర్స్ అయితే దానికి పార్కింగ్ ఉండాలి, ఈవెన్ ఫైర్ ఇంజిన్ వెళ్ళేలాగా అవకాశం ఉండాలి, రకరకాల ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఆయన వితౌట్ పర్మిషన్ కట్టేసుకున్నాడు 4 floors ఎంతో. కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, నోటీస్ ఇచ్చారు, నేను కోర్టులో కేసు వేశాడు. కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వాళ్ళు అడిగారంటే అయ్యా మీరు ఇలాగ ఉంటుంది, నేను పర్మిషన్ తీసుకున్న విషయం నాకు తెలియదండి, నిజంగా తప్పు అయిపోయిందండి, క్షమించండి అని, ఎంత కష్టపడి కట్టుకున్నాను, లోన్ పెట్టి కట్టుకున్నాను, ఇగోండి లోన్లు అని అంటే అప్పటి కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే అవునా తప్పు, మీరు కోర్టు అవర్స్ అయ్యే వరకు నిలబడండి, పైగా ఎంతో 10,000 ఎంతో ఫైన్ కట్టండి అన్నారు. అయిపోయింది. కొన్నిటికి అంటే అన్నిటికీ కాదు, అట్లా కొన్ని వాటికి చిన్న చిన్న రెమెడీస్తో పోతున్నప్పుడు జనాలకు కూడా కొంత భయం అనేది లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మర్డర్లే చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళేమంటారు, పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళు వదిలేసి మాలాంటి వాళ్ళు పట్టుకుంటారేంటి అంటున్నారు. ఎవడి తప్పు వాడికి కనిపించట్లేదు, ఎవడు వీపాడికి కనిపించదు కదా. చాలా మంది మరి ఇంకా చెప్పొద్దు, రాజకీయ నాయకులది అయితే వర్ణనాతీతం. అది వారు పెద్ద పెద్ద బ్లండర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దానికి ప్రజలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఏముంది, వీడియో దానికన్నా ఘోరాలు చేశాడా ఏంటి, దానికన్నా నేరాలు చేశాడా ఏంటి అంటారు. ఎవరి వ్యసనాలకు వచ్చేసరికి కడుపు తీపితో వేరేలా మాట్లాడతారు. పక్కోడి విషయం వచ్చేసరికి వాడు ఉరి తీయాలి, వాడిని జైల్లో పెట్టాలి, శిక్షించాలి, అది ఇది అంటారు. ఎక్కడ ఉంది చెప్పండి. కాబట్టి ఇవి జరుగుతూ ఉంటాయి, మనం అలా మాట్లాడుకుంటుంటాం. కానీ ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళకి ఒకవేళ కేసు విధించినా కోర్టు ఆవరణలోకి తీసుకెళ్తే న్యాయమూర్తి కూడా రకరకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతమంది దీని బారిన పడుతున్నారు, దీనికి బానిసలు అయిపోతున్నారా ఏంటి అంటే, అయ్యా నువ్వు కావాలని చేయలేదండి, వాడు నేను తెలిసే చేశానంటే అప్పుడు మళ్ళీ వేరేలా ఉంటుంది. తెలియక చేసింది పొరపాటు అంట, తెలిసి చేస్తే తప్పంట. సో పొరపాటు అయిపోయింది క్షమించండి అన్నాడు అనుకోండి, ఎవరికైనా కొంచెం జాలి వస్తుంది కదా, అరే రియలైజ్ అయ్యాడులే అనుకుంటారు. శిక్షలు విధించాడు కూడా అందుకే, వాడు ఆ శిక్షా కాలంలో కొంత రియలైజ్ అవుతాడు, బయటికి వెళ్ళాక మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు అని అనుకునే చేస్తారు. బట్ ఎంత పర్సంటేజ్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, అంటే చాలా తక్కువ పర్సంటేజ్. సో దీనికి ఎలాంటి యాక్షన్ ఉంటాయనేది చెప్పలేము. ఇప్పుడు పైగా ఈ సోషల్ మీడియా వచ్చాక డిఫరెంట్ యాక్ట్స్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు కూడా ఒకవేళ ఒక న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలన్నా కూడా జనరల్గా చాలా మంది బుక్స్ రిఫర్ చేసే చూస్తారు. అలానే అలహాబాద్ కోర్టు ఏం తీర్పిచ్చింది, మద్రాస్ కోర్టు ఏం తీర్పిచ్చింది, లేదా ముంబై కోర్టు ఏం తీర్పిచ్చింది, అప్పట్లో ఆ తీర్పుకి ఎలా మాట్లాడారు ఏంటి, దాన్ని రిఫర్ చేసి ఓహో దీనికి ఎంతవరకు ఇవ్వచ్చా, దీనికి ఇలా సడలింపులు ఉంటాయా అన్నీ చూసి రాజ్యాంగాన్ని అనుసరించి ఎవడు మనోభావాలు దెబ్బతినకుండా ఇచ్చేలా ఉండాలి. సో అది ఎట్లా ఉంటుందో చెప్పలేము.
అంటే మీరు ఇందాక ఫస్ట్ మెన్షన్ చేసినట్టుగా ప్రింట్ మీడియాలో కూడా ఏదైనా Hmm. నెక్స్ట్ డే మిస్టేక్ అయిందనుకో నెక్స్ట్ డేనే అది చెప్పేస్తారు. అవును. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనం చూసాం ఇంతకు ముందు అదే పేర్లు ప్రి- ఏమన్నా అక్కడ అదే ప్రింట్ మీడియాలో Hmm. ఇప్పుడు కొన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి. పర్టికులర్ గా ఒక పార్టీకి కొమ్ము కాసే ఛానల్స్ ఉన్నాయి. వాటి గురించి మరి వాళ్ళు తప్పు రాసినా నెక్స్ట్ డే వాళ్ళు తప్పు అని అనుకుంటే కదా ప్రింట్ చేస్తారు. తప్పు అనుకోరు ఎప్పటికీ. పొలిటికల్ న్యూస్ కాదు, దానికి అది వర్తించాలి. అలా ఎలా వర్తిస్తుంది? అది అవ్వదు కదా. అక్షరాల వరకే అంటారు. అక్షరాల వరకు పేరులో ఎక్కడైనా అలా కదా. ఇప్పుడు ప్రింట్ నంబరో మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా ఆధారం ఉంటేనే వాళ్ళు ప్రింట్ చేయడం కానీ చూపించడం కానీ జరుగుతుంది. అవును. బట్ సోషల్ మీడియా వచ్చాక ఎలా అయిపోయింది? అదే దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ social media లో. ఒక న్యూస్ వస్తే ఆ. వెంటనే నా ఫ్రెండే ఫోన్ చేసి, అరే మనం నువ్వు ఏదో డిస్కస్ చేసినట్టున్నావు, ఉమ్. అవునా నిజమేనా, అవునట కదా, పలానా జరిగిందట అట ఉమ్, అట ఉమ్, కదా ఉమ్. అని అడుగుతున్నాడు తప్ప కన్ఫర్మ్ గా చేసుకోలేకపోతున్నాడు. అవును. సో సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఆ స్థాయికి దిగజారిపోయిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఫ్యాక్ట్ చెకింగ్ అనేది ఎక్కడ లేదు. లేదు, ఇప్పుడు మీరు Who is ఆ responsible? ఎవరైతే యాప్స్ కోసం చేస్తున్నారో మేబీ సోషల్ మీడియాలో కూడా వ్యూస్ కోసం సబ్స్క్రిప్షన్స్ కోసం చేస్తున్నారేమో. ఆ thumbnails కూడా ఎలా ఉన్నాయి అసలు. ఉమ్. ఇప్పుడు నిన్న ఎక్కడో చూసా, ప్రభాస్ తమన్నా మేకప్ మ్యాన్ తో ప్రేమలో పడ్డ ప్రభాస్ అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. Okay. ఎప్పుడో ఆయన ఏదో క్లోజ్ గా ఉన్న దాన్ని బట్టి లోపల చూస్తే అదేం ఉండదు మ్యాటర్. సో తమ్మునైల్ చూస్తే ఎలా ఉంటుంది, తమ్మునైల్ ఎలా ఉందంటే మానభంగాలే జరిగిపోతుంటాయి తమ్మునైల్స్ లో, లోపల మ్యాటర్ ఏమి ఉండదు. కాబట్టి అది కొంతవరకే ఆ ఎథిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అది, లేకపోతే అదేమి లేదు. క్రెడిబిలిటీ ఎట్లాగూ పోతూనే ఉంది రోజు రోజుకి అంటేనా. క్రెడిబిలిటీ అనేది పెద్ద బూత్ అయిపోయిందమ్మా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 8985.